ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 22వ వచనంలో చూసుకుంటే, దేవుని మరచువారులారా దీనిని యోచించుకునుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించువాడెవడును లేకపోవునని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుని యొక్క మరిచిపోయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో, దేవుడు ఎలాంటి వాడో తెలుసుకుని కూడా దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెబుతున్నటువంటి మాట, జ్ఞాపకం ఉంచుకోండి, నిన్న మిమ్మల్ని చీల్చివేయదును, మిమ్మల్ని తప్పించేవాడు ఒకడును లేడని మరి దేవునికి లేఖనం సెలవిస్తుంది. కాబట్టి దేవుని చేత ఆశీర్వాదము, దేవుని చేత కృపని మరి సంపాదించుకునే వారమే మనం ఉన్నాము, కానీ దేవుని ఉగ్రతకి మనం పాత్రలుగా ఉండదలుచుకోవటం లేదు. కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క మాటకు మన విధేయత చూపించి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మనం నడవడానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసి ఆయన యొక్క ఉన్నతమైన రాజ్యంలో మనం చోటు సంపాదించుకునే వారమే ఉందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.